చాలా రోజుల తర్వాత నేను మా ఇంటి దగ్గర వంట చేస్తున్నాను చూడండి. అందులో కావాల్సినవి ఉల్లిగడ్డలు, మిరపకాయలు, ఎల్లిపాయలు, కొంచెం కొత్తిమీర ఆకు, అందులో కావాల్సిన బగారా సామాన్లు కూడా తీసుకుందాం. మన హీరో ఐటమ్ మటన్. ఇవాళ మనము గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకుందాము. మనం గ్యాస్ లేకపోతే అయితే ఏం చేయలేం కదా. గ్యాస్ ఫస్ట్ ఆన్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన గిన్నె పెట్టుకొని అది వేడయ్యేంత వరకు ఉంచుకొని కొంచెం నూనె పోసుకుందాం. అందులో నూనె అంటే ఎంతమందికి భయమో కామెంట్ చేయండి. నాకైతే చాలా భయం, ఎంత చిల్లుతుందో అనేసి. మనం అవన్నీ వేసినప్పుడు చిల్లుతుంది కదా మన పైకి. వేడెక్కిన తర్వాత మిరపకాయలు, ఉల్లిగడ్డలు వేసుకుందాం మనం అందులోకి. అవి కొంచెం వేగే వరకు మనము ఉంచాలి. వేగిన తర్వాత మనము అందులోకి కొంచెం ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఎల్లిపాయలు వేసుకున్న తర్వాత అవి కూడా వేగనివ్వాలి. వేగిన తర్వాత మన మసాలా సామాన్లు కూడా వేసుకోవాలి. మసాలా వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకున్న తర్వాత అది కొంచెం కలుపుకొని అది కొంచెం వేగిన తర్వాత అల్లం వేసుకోవాలి. అల్లం కూడా కొంచెం మనకు వేగినట్టు అవ్వాలి, పచ్చివాసన అంతా పోవాలి. అల్లం కూడా వేయించుకున్న తర్వాత మన పోపు అనేది వేగిన తర్వాత మన మటన్ తీసి అందులో వేసుకుందాము. వేసుకొని ఆ పోపులో కలిసేంత వరకు కలుపుకోవాలి. మంచిగా ఈవెన్గా పోపు అంతా మటన్కి పట్టేంతలాగా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము అందులో నూనెలో ఉడికేంత వరకు కాసేపు ఒక 5-10 మినిట్స్ అట్లనే వదిలేద్దాము. తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఎందుకంటే కొంచెం కింద మాడుతుందా ఏమోనని కొంచెం తీసి కలుపుకొని చూసుకోవాలి. కూరకు సరిపడా అంత ఉప్పు వేసుకుందాం. మనము ఎంత సరిపోతుందో అంత అందాజతోటి వేసుకోవాలి. నేనైతే అలాగే వేసుకుంటాను, కొలతలతోటి ఏమి కాదు. తర్వాత కొంచెం ఉప్పు అంతా కర్రీకి పట్టేలాగా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత మనము పక్కకి కొంచెం వేడి నీళ్ళు కూడా పెట్టుకుందాము. వేడి నీళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నానో తర్వాత చెప్తాను. వేడి నీళ్ళు కూడా మనము వేరే గిన్నెలో పెట్టుకుందాం. మళ్ళీ కర్రీలో కూడా కొంచెం కారం వేసుకుందాము. ఎంత సరిపడుతుందో అంతే కారం వేసుకోవాలి. ఎక్కువైనా కర్రీ బాగుండదు, తక్కువైనా అంత కర్రీ బాగుండదు. మనం అందాజతోటి ఎప్పుడు వేసుకుంటున్నామో అప్పుడు వేసుకొని కొంచెం మూత పెట్టి వదిలేయాలి కాసేపు. మనకు వేడి నీళ్ళు అయిన తర్వాత ఆ కర్రీలో మనకి ఎంత సరిపడుతుందో అంత వేసుకోవాలి. వేడి నీళ్ళే ఎందుకు వేసుకోవాలి అని అంటే, వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల మనకు మటన్ లేట్గా ఉడుకుతుంది కదా. వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల తొందరగా ఉడికిపోతుంది, మనకు ఫాస్ట్గా కర్రీ అవుతుంది. అందుకోసం వేడి నీళ్ళు అనేవి చాలా ఉపయోగపడతాయి. ఇది ఒక టిప్, కంపల్సరీ ఎవరికైనా తెలియకపోతే నేర్చుకోండి. కర్రీ కూడా కొంచెం ఉడికేంత వరకు మనం చూస్తూ ఉండాలి. తర్వాత లాస్ట్కి కొంచెం మసాలా, కొత్తిమీరాకు వేసుకుంటే సరిపోతుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. బాయ్ బాయ్.